ఇక మరి కాసేపట్లో ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మొదటిసారి ఇచ్చిన నోటీస్ కి ఆయన గైర్హాజరైన నేపథ్యంలో ఇవాళ విచారణకు వెళ్తున్నారు బీఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి డబ్బులను బదిలీ చేసే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు బీఎల్ఎన్ రెడ్డి. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న కోణంలో బీఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నారు ఈడీ అధికారులు. అసలేం జరిగింది? రేసుకు సంబంధించిన అవకతవకలు నిజమేనా? విదేశాలకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలీదా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వేసిన 8 కోట్ల రూపాయల ఫైన్ కు ఎవరు బాధ్యులు? ఇలా వివిధ రకాల ప్రశ్నలు సంధించబోతున్నారు ఈడీ అధికారులు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఎన్ని గంటలకి బీఎల్ఎన్ రెడ్డి విచారణ స్టార్ట్ కాబోతోంది? 10 o'clock కి ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి రాబోతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరోవైపు ఏసీబీ కార్యాలయానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ రాబోతున్నారు. ఈ ఫార్ములా రేస్ జరిగినప్పుడు ఎంఏయుడి డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా అప్పట్లో అరవింద్ కుమార్ ఉన్నాడు. మొత్తం కేటీఆర్ తర్వాత సెకండ్ ప్లేస్లో అరవింద్ కుమారే ఉన్నారు. అందుకే ఆయనని A2గా ఈ కేసులో చేర్చారు. ఒక హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్కి ఏదైనా హెచ్ఎండిఏ మినిస్టర్గా అప్పట్లో కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఏదైనా ఫైల్ పెట్టాలన్నా సరే పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ బేసిస్లో అంతా కూడా అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి ఐడియాస్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నిధులు మంజూరు అంశానికి సంబంధించినటువంటి విషయం తెర మీదకి వచ్చిందో అప్పుడు ఆ ఫైల్ అంతా కూడా పెట్టింది అరవింద్ కుమారే. సో అరవింద్ కుమార్ని బేసిక్గా దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఈరోజు ఏసీబీ ఆయనని ప్రశ్నించబోతుంది. దీంతో పాటు సీజన్ 9 సక్సెస్ఫుల్గా నిర్వహించినప్పటికీ సీజన్ 9లో లేనటువంటి సమస్య సీజన్ 10లో ఎందుకు వచ్చింది? సీజన్ 10కి ప్రమోటర్లను ఎందుకు అప్పట్లో ప్రభుత్వం వెతకలేదు? ఒకవేళ వెతికి ఉంటే ఎలాంటి సంస్థలను వాటి కేంద్రంగా చేసుకొని విచారించాలనేటువంటిది కూడా చూడాల్సింది. సో ప్రజెంట్ ఏసీబీ కార్యాలయం బయట మనం చూడొచ్చు పోలీసుల బందోబస్తుతో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ని. అయితే ప్రజెంట్ అరవింద్ కుమార్ వచ్చారు. అరవింద్ కుమార్ని చూస్తున్నాము. ఏసీబీ కార్యాలయం లోపలికి అరవింద్ కుమార్ వెళ్ళారు. అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు ఆయన అటెండ్ అయ్యారు. సో ప్రజెంట్ అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి కాన్వాయ్ని మనం చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ 10 o'clock కంటే ముందే అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. సో ప్రజెంట్ అరవింద్ కుమార్ ఇప్పుడు రెవెన్యూలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. సో ప్రస్తుతం అరవింద్ కుమార్ అటెండ్ అయ్యారు. ఆల్రెడీ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు డైరెక్టర్ తరుణ్ జోషితో పాటు డీజీ విజయ్ కుమార్ ఇద్దరు కూడా ఆల్రెడీ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సో అరవింద్ కుమార్ని మొత్తం 10 ప్రశ్నలకు పైగానే ఆయనను క్వశ్చన్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా సీజన్ 9 కంటే ముందు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని ఏ బేసిస్లో చేసుకున్నారు? సో అగ్రిమెంట్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ని అన్నీ కూడా అరవింద్ కుమార్ నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతున్నారు. అట్లాగే 4 seasons పాటు ఈవెంట్ను నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రమోటర్ సీజన్ 10కి ముందుకు రాకపోవడంతో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు హెచ్ఎండిఏకి పూర్తి బాధ్యత అరవింద్ కుమారే ఉన్నారు. సో ఆయన ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదన్నటువంటి వివరాలను కూడా అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు తీసుకోబోతున్నారు. సో ప్రజెంట్ అరవింద్ కుమార్ అయితే ఏసీబీ ఎదుట అటెండ్ అయ్యారు. ఎన్ని గంటల పాటు ఆయనని ఏసీబీ విచారిస్తుందో చూడాల్సింది. విజయ్ కుమార్తో పాటు తరుణ్ జోషి అట్లాగే మొత్తం ఈ కేసుకి సంబంధించినటువంటి ఐఓ మాజిద్ అలీ ఖాన్ వీళ్ళ ముగ్గురు సమక్షంలో ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ని విచారించబోతున్నారు. రైట్, థాంక్యూ ప్రణీత.